నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయడమనగా ఈసారి మన పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పక్షాన కంటెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో మనందరం కష్టపడి పట్నం సునీత మహేందర్ రెడ్డికి భారీ మెజార్టీతో రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ రూపంలో ఇస్తే మనము మన నియోజకవర్గానికి ఏదైనా పనులు చేయించుకోవాలనుకున్నా ఖచ్చితంగా మనం వెంటుండి చేయించుకోనికి వీలుంటుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదో మతం పేరు చెప్పి ఓట్లు దండుకోవాలనే ఆలోచన ఉంది, కానీ దాన్ని మనందరం ప్రజలందరూ ఆలోచించి మేధాశక్తితో ఖచ్చితంగా ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేసి కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూర్చి పట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి రేవంత్ రెడ్డికి గిఫ్ట్ రూపంలో ఇవ్వాల్సిందిగా మా యూత్ కాంగ్రెస్ తరఫున సవినయంగా కోరుతున్నాము. ధన్యవాదాలు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారి ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్, మేడ్చల్ అసెంబ్లీ, గట్కేసర్ మండలంలో ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన పొన్నం తరుణ్ గౌడ్ గారు మరియు పొన్నం మళ్ళా మేకల సాయికిరణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన మేకల సాయికిరణ్ రెడ్డి గారు మరియు మేడ్చల్ మన అసెంబ్లీ ప్రెసిడెంట్ అయిన కొత్త సుశాంతన్న గారు మరియు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ సెక్రటరీ బండ్లగూడ క్రాంతి గౌడ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు గట్కేసర్ మండలంలో కాచవ సింగారం మరియు ప్రతాప్ సింగారంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ఈరోజు చూసుకుంటే తెలంగాణలోనే కేసీఆర్ దుకాణం కేల్కతం దుకాణం బంద్ అయిపోయింది. ఇప్పుడు నరేంద్ర మోడీ దుకాణం కూడా బంద్ చేయడానికే సిద్ధమై యువజన కాంగ్రెస్ ముందుకు కదిలింది. ఇది రాష్ట్రంలోనే ఒక 6 పథకాలు తీసుకొచ్చి ఈ కేడీని కీలకతం చేసేసినాం. అందులో ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, ఉచిత బస్సు మరియు 200 యూనిట్లు మరియు 4000 పింఛని చేయూత, ఇవి ప్రధానంగా తీసుకోవడం వల్ల ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇదే విధంగా మా రేవంత్ రెడ్డి అన్నగారు రాహుల్ గాంధీ గారితో ప్రత్యేకంగా మాట్లాడి కేంద్ర ప్రభుత్వంలో మేనిఫెస్టోలుగా నయా గ్యారెంటీ అని చెప్పి ఈ 9 పథకాలు రాష్ట్ర భారతదేశం మొత్తం అమలు పరుస్తామని చెప్పి మా మేనిఫెస్టోలు పెట్టాడు. అద్భుతమైన మేనిఫెస్టోలు. ఈ నయా గ్యారెంటీ వల్ల పట్టణాలు ప్రాంతాలలో ఉపాధి హామీ ఏదైతే ఉందో, ఇంతకుముందు 50 రూపాయలు 100 రూపాయలు ఉండే, కనీస వేతన 400 రూపాయలు చేయాలని చెప్పి మా మేనిఫెస్టోలో పెట్టాము. నరేంద్ర మోడీ ఏదైతే ఉందో యువకులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఈ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేకపోయిండు. కానీ మా రాహుల్ గాంధీ గారు మాత్రం సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పాడు. అదేవిధంగా అన్ని కులాలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూడా 50% అన్ని కులాలకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి, అదేవిధంగా తీసుకుంటే కులగణనిక కూడా చేస్తానని చెప్పి బ్యాక్వర్డ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటా పోతే ఈ 9 పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ పథకాలను తీసుకొని మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఈరోజు చేయడం జరిగింది. ఈ ప్రతి ఒక్కరు ప్రజల స్పందన అపురూపంగా ఉంది. ఈ యొక్క ప్రోగ్రాం వల్ల మాకు చాలా సంతోషమైంది. ఈసారి ఖచ్చితంగా ఈ మేడ్చల్ మల్కాజ్గిరి అభ్యర్థి అయిన పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్లమెంట్ ఎలక్షన్లు చాలా వేచి చూస్తున్నాము. రానే వచ్చిన ఎలక్షన్లు కూడా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలలో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించబోతుంది. శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలుపు కోసం యువజన కాంగ్రెస్ దేనికైనా తెగించబోతుంది. పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ గట్కేసర్ విలేజ్లో ఉన్న మండలంలో ప్రతి ఒక్క విలేజ్కి యువజన కాంగ్రెస్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది. అని ఇవాళ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో కాచవక సింగారం, ప్రతాప్ సింగారం అనే విలేజ్లో గ్రామాల్లో ఇది జరిగింది. ఇలాగనే రోజు మార్నింగ్ ఈవినింగ్ అనేది కూడా రెగ్యులర్గా జరగబోతుంది. మన అందరం యువజన కాంగ్రెస్ నాయకులందరూ, గ్రామ శాఖ అధ్యక్షులందరూ, మండల అధ్యక్షులందరూ, మన స్టేట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా దీనికి ముఖ్య పాత్ర పోషించబోతున్నారు. ఈరోజు మన పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని డోర్ టు డోర్ ప్రచారం చేసి తప్పకుండా మెజారిటీతో గెలిపించి ఈరోజు రేవంత్ రెడ్డి అన్నకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. గత 10 రోజుల నుంచి
ఈరోజు వారి కడపలు తిరిగి అంటే ఇంజనీర్ ఇచ్చిన కాల్ తీసుకొని రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డోర్ టు డోర్ క్యాంపింగ్ కార్యక్రమం ఉంటుంది. ప్రతి గడపకు తిరగడం జరుగుతుంది. ఈ గడపకు తిరగడం భాగంలోనే ఈరోజు మన అధ్యక్షుడు వినోద్ గారు చేపట్టిన కార్యక్రమానికి ఇక్కడ హాజరవ్వడం మెజార్టీలో గెలిపి భావిస్తున్నాను. ప్రజల వద్ద నుంచి కూడా అదేవిధంగా ఉన్నది. ఇంతకుముందుకు మన పార్లమెంట్ అభ్యర్థుల జాబితా చూస్తే కూడా ప్రాతిపదికన సర్వేశ్వరనారాయణ గారి కీలక మంత్రి వారు ఆ నైన్యాన్ని మన ప్రభుత్వం చేసి అందరికీ ఈరోజు ఇవన్నీ చెప్పి మేము అందరూ కలిసి మెజారిటీతో ఎలక్షన్లకి ప్రజల్లో మార్పులు చూస్తున్నాం కదా. డైలీ గడపకు వెళ్తున్నప్పుడు మాది ఒక ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ యాప్ విత్ ఐవేస్ అనే ఒక యాప్తోని మేము ప్రతి గడపకు వారికి రావాల్సిన స్కీమ్స్ మా 6 గ్యారంటీలలో కానీ వాళ్ళకి పర్సనల్గా గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందే కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి మేము ప్రతి ఒక్కటి యాప్లో ఫీడ్ చేసుకొని మేము దాన్ని సర్వర్కి పంపిస్తున్నాము. ఇదంతా డేటా గాంధీ భవన్లో కలెక్ట్ అవుతుంది. రానున్న రోజులలో గవర్నమెంట్ కూడా ఇవి కూడా ప్రణాళిక అందరికీ